పాటే మార్చేశారు. అందుకే మనకి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది, మన వేరే. వెళ్ళొచ్చు. అయిపోయిందా మీ కోరిక? లేకపోతే మళ్ళీ వేరే కార్యక్రమం ఉంది ఇక్కడ, వాటికి మీరు ఎందుకు? భోజనం వచ్చాక కిల్లి లేకపోయినా పర్లేదు కానీ 30 ఏళ్ళు వచ్చాక పిల్లి లేకపోతే చాలా కష్టం అండి. వయసులో ఉన్నప్పుడే వెతుక్కుంటూ కూర్చోవాలి, లేకపోతే పిసుక్కుంటూ కూర్చోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటి మీరు పిసుక్కుంటున్నారా? 18 ఏళ్ళప్పుడు మనకి ఎవరైనా చూద్దాం అనిపిస్తుంది. 25 ఏళ్ళు రాగానే ఏదోటి చేద్దాం అనిపిస్తుంది. 30 ఏళ్ళు వస్తే ఏదోటి చేద్దాం. ఇక 40 అయితే చూసేదే ఉంది, చేసేదే ఉంది, ఏముండదు. బేసిక్ గా నేను చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలంటే అండి, ఈ శిల్పంలా ఉండాలి. కానీ ఇది మన పక్కన రాయిలా ఉండడమే కానీ మనం రా ఇలా అని పిల్లడానికి ఉండదు. అదే తేడా. కానీ ఏం చేద్దాం, ఇలాంటి శిల్పం దొరికినప్పుడు ఒక సెల్ఫీ అనేది తీసుకుంటే నేను శిల్పం తాగితే శిల్పా సెట్ వచ్చేసింది. లేదు సెల్ఫీ దగ్గర గుల్ఫీ వచ్చినట్టు వచ్చి. మానవా, నన్ను శాపం నుంచి విముక్తురాలని చేసావు. నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను? అమ్మో చాలా ఇవ్వాలి, నువ్వు అనుకోకుండా అడిగేసావు. అనగా ఏం లేదు, ఒకసారి మనం ఎంటర్ అయిన తర్వాత భవిష్యత్ తరాలంతా అనగనగా అది అరిపించాడు మొత్తం వీధి అనుకోవడమే. నన్ను శాపం నుంచి విముక్తురాలని చేసావు కదా, నీకేం వరం కావాలి? జ్వరం కావాలి. మానవా, నేను ఎక్కువ కాలము ఈ లోకంలో ఉండలేను. నేను దేవకన్యాను కదా. నువ్వు దేవకన్యానా, నేను దేవరకొండే. మనకు అలాంటివి ఉండవు, కట్టేయాల్సిందే. కాదు మానవా, నేను రాత్రి అయితే నేను చూసుకుంటా, నువ్వేం భయపడద్దు. మానవా ఏమి కోరిక చెప్పవా జాగు చేయక. నువ్వు వెళ్ళి మరి తాళి కట్టేశాను కదా, ఆ తర్వాత కార్యక్రమం చూస్తా ఉండు. ఈ లోపు నేను రెడీ చేస్తా పెట్టుకో. హలో మేనేజర్ గారు, మన జబర్దస్త్ ఒక 10 షెడ్యూల్ రావట్లేదండి. రాకుండా ఏం చేస్తావయ్యా? మీరు మమ్మల్ని పదే చేస్తుంటారు, అదే చేయబోతున్నాం ఇక్కడ. ఏమే వచ్చాయి. తొలిసారి చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు. ఒకసారి లుక్ ఇచ్చుకో. ఏమండి, నేను వంగలేను, బయటికి రండి. నువ్వు వంగలేవు, బయటకు వస్తే నేను నువ్వెవరా? నువ్వు వచ్చావేంటి? శిల్పం నుంచి బయటకు వచ్చింది నేనేనండి. అయినా అసలు బయటకు వచ్చిన ఆమెలో ఏం ఎక్కువైంది, నాలో ఏం తక్కువైంది? నీకు తినడం ఎక్కువైంది, తొండం తక్కువైంది. అది నువ్వు ఒకటా? అవునండి. నేను ఆ రోజు ఏం చెప్పాను, తాళి కట్టేప్పుడు రాత్రి అయితే అంటే మీరు విన్నారా? వినకుండా తాళి కట్టారు. పగలంతా అలా ఉంటది, రాత్రి అయితే ఇలా ఉంటది. నేను ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందే. ఆలోచించేటట్టు ఎట్టున్నాడు, ఆవేదన చూస్తే అక్కడ ఏదో చేసేటట్టున్నాడు. అక్కడ ఏదైనా చేసినా బాగుండేది, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకు. అది కదా పరిస్థితి. మరి అదే ఆది అరిపిస్తా వీధి అన్నావు. నీతో వీధి అరిపించడం కాదు, నేను వీధిలో అరుచుకుంటూ వెళ్ళాలి అన్న అనుకుంటూ. ఏమండి ప్లీజ్ రండి. ఈ రోజు ఏం వారం? మంగళవారం. అవ్వదు. ఎందుకు అవ్వదు? అవుద్ది. మీరు పాట వేయండి, మ్యూజిక్. మానవా ఏమి కోరిక చెప్పవా జాగు చేయక. ఏమండి లోపల ఉంటాను రండి. అయిపోయింది, అది వచ్చేస్తుంది. ఇక్కడ కూర్చో. మాట్లాడేసేవాడికి కూడా మాటలు రావురా దీన్ని చూస్తే. ఈ
అవ్వకురా, నువ్వంటే జలస్ వాళ్ళకి. 10 మంది తాగి పడేసిన గలాసులా ఉంటుంది, దీన్ని చూస్తే జలసారా? సర్లే మనం పరిచయాలు పెంచుకుందాం, బాగుంటది. ఒరే ఏం పరిచయాలరా ఈ టైంలో? మాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మాది శోభనం, నాకు 6 గంటల టైం ఉంది. అరే మనకు మధ్యాహ్నం అన్నం టైం అయింది, తిందాం పద వెళ్ళి. అన్నయ్య భోజనం చేసి వెళ్ళండి. వాళ్ళు తినేస్తారు, మరి నేనేం తినాలి? బావగారు చెల్లెమ్మ అడిగింది, కొంచెం బో తినేసి వెళ్ళిపోతామండి. ఆ భోజనం వాడు తీసుకురావే. మా చెల్లెమ్మ సాంబార్లో 2 ములక్కాయ ముక్కలు ఉంటే వేయొచ్చు కదా. వాడు మునక్కాయలు తింటానంటే నువ్వెందుకు అంత భయపడుతున్నావు? ఆ ములక్కాయలు తింటేనే మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తాడండి. మునక్కాయలు తినేది గొడవ చేసుకోవడానికి మీరు. నువ్వు చిన్నపిల్లవాడు కదా, నీకు తెలియదులే, అయితే తెలుస్తుంది ఆ గొడవ ఏంటో. టైం ఆరైంది, మనం లోపలికి వెళ్ళి గొడవ పెట్టుకుందాం పదా. ఏమండి 6 అయింది, తాంగుడు తక్కువ వరకు ఓకే, ఇంక మాకు తర్వాత మనకు తెలియదు అవన్నీ. అబ్బా అలా ఏం లేదు, ఈ రోజు ఎలాగైనా యుద్ధం జరగాల్సిందే. అది కాదే నా మాట లేదు, ఈ రోజు యుద్ధం మానవా రావే, ఇక మాంటాలు ఏమి నువ్వు రా చెప్తా. ఏమండి కొట్టకండి. ఓరీడు వచ్చేసాడు రా. ఏంట్రా ఇది? బావగారు రాత్రంతా నేను గొడవ పడి ఒళ్ళు ఎప్పులుకుంటే ఏం నీళ్ళు అటమంటే అట్టట్లేదు. అది నాకు మాత్రం ఒళ్ళు నొప్పులు రావండి. అసలు నీకు ఒళ్ళు నొప్పులు వచ్చేంత ఒళ్ళు ఉందా అసలు నీకు? నువ్వు ఇంటికి రా, నీ పని చెప్తాను. నేను రాను, ఇక్కడే ఉంటా. నీకు దండం పెడతా, నువ్వు వెళ్ళవే, నాకు టైం లేదు. అక్కడికి వెళ్తే వాడు మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తాడండి. మాకు చాలా గొడవ ఉంది ఇక్కడ, నువ్వు అర్థం చేసుకోవే. ప్లీజ్ అన్న గారు, ఈ ఒక్క నైట్ ఇక్కడ ఉంటానండి. బంగారం 6ంటికి ఇంకా గంట టైం ఉంది, లోపలికి వస్తావు, గొడవ పెట్టుకుందాం. వెళ్ళొస్తాను అన్నయ్య గారు. దాదాపు ఇక్కడే ఉంటానన్నావు అంటే గొడవ పడే టైంలో ఇవన్నీ మామూలే. సరే సరే, గంట టైం ఉందిగా, నువ్వు కానీ చెప్తా. నేను రెడీ అయ్యి వస్తానండి. ఏమండి నా నుంచి టెన్షన్ పడిపోతున్నావు ఎందుకు? నీకు అర్థం కావట్లేదు రా చెప్తా. ఇప్పుడు ఇందాక ఒక దాన్ని చూసావు నువ్వు? చూశాను. రాత్రి అయితే అది ఉన్నట్లా. అవునా? వేరేది వస్తుంది. సరే ఇదిగో ఈ పండు తీసుకో. ఈ పండు నువ్వు ఏ గెటప్ లో ఉన్నప్పుడు తినిపిస్తే ఆ అమ్మాయి అలాగే ఉండిపోద్ది జీవితం. అమ్మయ్యా నువ్వు వెళ్ళి చెప్తా. అంటే ఈ పండు దీనికి ఈ రూపంలో ఉన్నప్పుడే తినిపించేస్తే ఆటోమేటిక్ గా అదే రూపంలో ఉంటది. మనకు పగలు రాత్రి పేరు. ఇదిగో పండు వచ్చేసింది, నువ్వు వచ్చాయి. ఏంటండి అబ్బా పండు తెచ్చారు నా కోసం? కాదే ఇది, రండి తినండి. అది కాదే అబ్బా, మీకు తెలియదు, ఇటు ఇవ్వండి. ఏ నువ్వు తినకూడదు ఇది. ఏమండి నా శాపం పోయినట్టుంది, నేను ఈ రూపంలోనే ఫిక్స్. అయితే నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉండు. ఎక్స్ట్రా జబర్దస్త్. అదేంటండి మా ఇద్దరికేమో మాస్క్ లేవు, మీరు మాత్రం మాస్క్ వేసుకున్నారేంటి? ఆ వైరస్ మనుషులకు మాత్రం వస్తుందంటే మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా కదా. మీరున్నారే, మిమ్మల్ని దిగో దగ్గర రాకు. అదేంటండి నేను దగ్గరకు వస్తే కళ్ళజోడు పెడతారేంటి? డాక్టర్ తలనొప్పి వస్తే వెంటనే కళ్ళజోడు పెట్టేమన్నారే. ఆ కళ్ళజోడు తీయండి, పండుగప్పలా ఉన్నారు. తీస్తే నువ్వు ఎండు కప్పలా ఉన్నావు. ఇప్పుడు అలానంటారు. మొన్నటికి మొన్న మా పక్కింటి సుబ్బారావు ఒంట్లో బాగాలేదు ఇంద్రరాజ గారు, చూద్దామని హాస్పిటల్కి వెళ్ళా. ఆయన బెడ్ మీద పడుకొని కూడా నన్ను ఇలాగే చూస్తున్నాడు. అసలు వాడు నిన్ను చూసినందుకు హాస్పిటల్కి వెళ్ళాడు, అది తెలుసా నీకు? మళ్ళా ఎక్కడ కూడా దాపురిచ్చావా? అట్ట అనకండి. 2 రోజుల నుంచి పిల్లోడికి పొట్టలో చూడండి తేడాగా ఉందంట. ఆ హోటల్కి వెళ్ళి బుట్ట భోజనం తెస్తే భోజనం ఒక్కటి తినలేదు, బుట్ట కూడా తిని పడేశాడు. డాడీ ఇవన్నీ కాస్ట్ నాకు బెలూన్ పట్టుకోండి డాడీ, నేను ఊదుకుంటాను. నీ బాడీ అంతా బెలూన్ లేరా, ఎక్కడొకక్కడ ఊదుకో. సరే మార్కులు వచ్చినాయి నీకు? తెలుగులో 3, ఇంగ్లీష్ లో 3, సైన్స్ లో 3. ఆ ఫస్ట్ నైట్ నాకు 3 రాకుండా ఉంటే అసలు ఈడు వచ్చేవాడు కాదు, ఆ 3 వచ్చేది కాదు. సర్లే మీ చెల్లి వస్తానంది, ఏది షాపింగ్కి వెళ్దామన్నారు? చెల్లి ఏంటి మీ చెల్లి తలెత్తదా? నాన్నగారు ఎవరిని చూడొద్దన్నారండి, మీరేంటి అలా చూస్తున్నారు? మా నాన్నగారు ఎవరు వచ్చినా అలాగే చూసేమన్నారు. సర్లే అయినా నువ్వంటే చాలా ఇష్టం, కానీ నీ పక్కన మ్యాచ్ చేయటం అందరికీ కష్టం. నువ్వేమో కాకినాడ అంతుంటావు, మేము ఎవరి పక్కన నుంచున్నా కాకంతో ఉంటున్నాం. ఏమండి మా చెల్లి చపాతీలా ఉంటది. ఆవిడ చపాతీ లాగే ఉంది, నువ్వే ఎవడో చపాతీ కర్ర తీసుకుని కొట్టినట్టున్నావు.
అందరూ చూస్తుండగా అక్క పరువు తీకల. తను చదువు మానేసి నాకు పలికిచ్చి పంపింది. తను తిండం మానేసి నాకు బాక్స్ ఇచ్చి పంపింది. అది పెళ్లి చేసుకోవడం మానేసి నీకు ఇచ్చి చేసినా బాగుండేది. అయినా అక్క చెల్లెలంటే కొంచెమైనా పోలికలు ఉండాలి కదా. నువ్వేమో పాల పొంతలాగా ఉన్నావు, ఇదేమో వాడి పడేసిన బొంతలా ఉంది. అసలు ఎలా కుదిరింది మీకు? కాదు బావా, నేను హాస్పిటల్ బెడ్ మీద పుట్టాను. అక్క బెడ్ నుంచి దొర్లి పడింది. ఒకసారి దొరికితే హాస్పిటల్ అంతా దొరికినట్టుంది. హాస్పిటల్ అంతా దొరికినట్టుంది. సూపర్ మార్కెట్కి వెళ్దాం పదండి. బాబు మొహం అందంగా ఉండాలంటే ఏం ఉండాలి? ముందు మొహం ఉండాలి. ముందు మొహం ఉండాలి. అది కాదు బాబు, ఇదిగో సమ్మర్ బాగా ఎక్కువైపోయింది. స్కిన్ పాడకుండా ఏమన్నా ఉందా? సమ్మర్ ఎక్కువైపోయిందని కవర్ ఎందుకు, వయసు ఎక్కువైందని చెప్పొచ్చు కదా. సరే మీకేం కావాలి బావా? నాకు చాలా కావాలి, చేయి దాటిపోయింది. ఏం చేద్దాం? సర్లే ఆ పక్క షాప్కి వెళ్దాం పదా. రండి బాబు రండి. ఆడవాళ్ళు వేసుకుంటే చీరలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, మగవాళ్ళు వేసుకుంటే బట్టలు కూడా ఉన్నాయి. అంటే మా ఆవిడకి సంబంధించి ఏం లేవా? మీ షాపు బాగా నడుస్తుందా? షాప్ నడవదమ్మా, నేనే షాప్కి ఇంటికి నడుస్తా అంట. బావా నాకు నెక్లెస్లు అండ్ వడ్డానం, వంకీలు, గాజులు ఏంటి అడగగానే ఫోన్ పేయా? లేదు, భరద్వాజ్ గారికి మెసేజ్ చేస్తున్నావు అవన్నీ కొనిచ్చండి అని.
అంటే ఈయన నువ్వు చేసుకుంది ఏ నాకేం తక్కువ? ఒరే మేమిద్దరం బయటికి వెళ్తే జంట బాగుందని దీవిస్తారు. మరి మీ ఇద్దరం బయటికి వెళ్తే గుంట బాగుందని లైన్ వేస్తారు. చెప్పవే మన గురించి. పొద్దున్నే నా కోసం కాఫీ చేస్తారు, మధ్యాహ్నం వంట చేస్తారు, ఈవినింగ్ టీ కూడా చేస్తారు. అవి ప్రొడక్షన్ వాళ్ళు కూడా చేస్తారు. రాత్రి అయితే ఏం చేస్తారు అది చెప్పు. ఆయన చాలా మంచివాడు. ఇప్పుడు దాకా నేను టచ్ కూడా చేయలేదు. అది మంచితనం కాదా ముసల్తనం, నీకు అర్థం కాదు. శాంతి నా గురించి ఒక్కసారి కూడా గుర్తు రాలేదా? ఒక్కడైతే గుర్తొస్తావు, అందులో ఒకడు ఏం గుర్తు పెట్టుకోవాలి? అవన్నీ పక్కన పెట్టరా, పడుకుందాం పదండి. హలో నిన్నే ప్రేమిస్తున్నా, నేను కూడా ప్రేమిస్తున్నా. లవ్ యూ నాన్న. హలో ఏంటి? ఐ లవ్ యూ టూ. హలో నేనంటే నీకు పిచ్చా? చూసారా రండి, మీరు వెనక్కి వచ్చిన కాసేపు కూడా ఆగలేకపోయారు. ఎవరితో ఫోన్ లో మాట్లాడుతూ చూసా, మిమ్మల్ని పెళ్లి చేసుకుని వేరే వాళ్ళని లైన్ లో పెడుతున్నారు. ఎలాంటి వాళ్ళని మీరు పేరించింది? పెళ్లి కంటే ప్రేమ గొప్పదని ఇప్పుడే నిరూపించాం. మీరు లోపలికి వెళ్ళండి. చూసారా మేము నిజ స్వరూపాన్ని ఎలా బయట పెట్టాము? మాకు ముగ్గురు ఉన్నారయ్యా ఫోన్లు చేశారు. ఒరే వాయిస్లు మార్చి ఫోన్లు చేసిందే మేమేరా. హలో రాజు, ఐ లవ్ యూ టూ. ఇలా చేసేవేట్రా? ఇదే మీకు కావాలి? అరే నిన్ను కోరి సినిమాలో నాని గారి హీరో కాబట్టి వాళ్ళిద్దరిని కలిపేసి ఆయన వెళ్ళిపోయాడు. మేము కమెడియన్స్ పులిహార కలపడాలు ఉండవు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మిడిల్ క్లాస్ అబ్బాయిలో ఎక్స్ట్రా జబర్దస్త్. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. ఏంటయ్యా ఇంత లేటు? ఈ రోజు నీది వేలం పాట వేయబోతున్నా. నాది వేలం పాట ఏంటి సార్? హోటల్ వేలం పాట వేస్తున్నారన్నారు సార్. ఇందుకే ఆ వేలం పాట పాడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించు. ఏంటి నేను వేలం పాట పాడుతుంటే సిటీ పాట పాడేవాళ్ళు వచ్చారేంటండి? హలో ఆది, అనసూయ ఇక్కడ కొంచెమైనా ఉందా? అది ఇక్కడ మరేమైనా ఉందా? ఏ ఆది, నా రేంజ్ ఏంటో నీకు అర్థం కావట్లేదు. ఆడియన్స్ నేను వస్తుంటే రీతు పైకి ఎదిగిపోవాలి అంటున్నారు. వాళ్ళు ఎదిగిపోవాలి అనట్లేదు, దిగిపోవాలి అంటున్నారు. వేషాలు వేయకు. చిన్న వేషాల కోసం నా దగ్గర అనేసి ఇప్పుడు నన్ను వేషాలేక. నేను ఇక్కడ ఉన్నాను, మా మేడానికి నేను ఉన్నాను, బాడీ గార్డ్గా ఉన్నాను. ఎవరు ముట్టద్దు పట్టుకోవద్దు అంటాడు. ఈ స్కిట్ లో పెట్టుకోవద్దు అంటే డైరెక్టర్ గారు కొంచెం చూడండి అన్నారు. మళ్ళీ అనసూయ గారు ఆ గూగుల్ పాస్వర్డ్ ఏం పెట్టారండి? రావట్లేదు. అనసూయ అప్సరస అని కొట్టు వస్తుంది. అది కొడితే రాంగ్ అంటుందండి. గూగుల్ కూడా అర్థమైంది పాట. ఓకే. ఇదంతా కాదు, నాకు ఒక డౌట్. మీ హోటల్లో చేసినవి మీరే తింటారా? మా హోటల్లో మేము తినటం కుదరకే బయట నుంచి మిమ్మల్ని పిలుస్తాం. ఇదంతా కాదు, నేను నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. నువ్వేం అనకూడదు. ఓకే. నేను ఒకటి చెప్పాలి అంటున్నాను, నువ్వేం అనకూడదు అంటున్నాను. నా మనసులో ఏముందో నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఇచ్చింది చేస్తే చాలు అంటున్నాను, అయినా స్కిట్లు దొబ్బెడుతున్నావు. అయినా పదే స్కిట్ లో పెడుతున్నాను. ఎందుకో నీకు అర్థం కావట్లేదా? ఏమయ్యా మాట్లాడే ముందు గ్యాప్ ఇవ్వు. ఇచ్చా కదరా 4-5. ఎంత 10 స్కిట్లా ఎంత? మీలాగే వేలం పాట పాడడానికి ఇంకో బ్యాచ్ కూడా వస్తున్నారు. మీరు పక్కకి రండి. వచ్చేసాం. ఇదిగో షాప్ ఎవరొకరు కొనాలి, పూజ చేయాలి, ఆ తర్వాత వస్తే 10వ పాతకం ఇస్తారు. ఇప్పుడే వచ్చేస్తారా? ఏం మాట్లాడుతున్నావయ్యా? మేము వేలం పాట పాడినా మీరా? ఒకటేమో ఎప్పుడు పోతో తెలియదు, ఇంకోటేమో ఎటు పోతో తెలియదు. మీరు వేలం పాట వేస్తారా? మీరు సెక్యూరిటీ కోసం ఏం కంగారు పడద్దు. ఇక్కడ మేము ఇద్దరం ఉన్నాం, స్టూడియో బయట ఇంకో ఇద్దరు ఉన్నారు, ఆ గేట్ బయట ఇంకో ఇద్దరు ఉన్నారు, రోడ్డు చివరి ఇంకో ఇద్దరు ఉన్నారు. ఎందుకు అంత మంది? అది జరిగినప్పటి నుంచి బాత్రూమ్ లో ఉన్నా బయట 10 మందిని పెట్టుకుంటారు. జాగ్రత్త పెరిగింది. అయినా మాతో పాటు ఏలం పాటకు వచ్చింది వీళ్ళేనంటావా? వీళ్ళే పోటీకి వచ్చింది. వాళ్ళని మమ్మల్ని కంపేర్ చేసి చూడండి, కొద్దిగా అటు ఇటుగా ఒకలా లేవు. అటు ఇటుగా ఉన్నారు కానీ ఒకలా అయితే లేరు. వేలం పాట స్టార్ట్ చేద్దామా? సర్కారు వారి పాట 5 లక్షలు. 6 లక్షలు నా పాట. తినటానికి ఉందా ఒక పూట?
10 లక్షలు నా పాట 4-5 రోజుల్లో నూట 15 లక్షలు 18 లక్షలు 25 లక్షలు 25 లక్షలా ఏంటి 25 లక్షలా మేము అంత తోగలేమమ్మా మీరే ఉంచుకోండి నా హోటల్ ని 25 లక్షలకు పాడారు మీరు. అయ్యో నేను ఏదో ఫ్లో లో 25 అనేసాను కానీ నా దగ్గర 20 లక్షలే ఉంది. ఇప్పుడు ఎలా? అంటే ఈ హోటల్ లో మీరే పని చేసి 5 లక్షలు సంపాదించండి, ఆ తర్వాత హోటల్ మీకు అప్పగిస్తాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. దోశ వేయాలంటే పిండి పెనం మీద వేయాలా? లేదు, నా మీద వేసి కింద నిప్పు పెడితే దోశ వచ్చేస్తుంది పైకి. ఏం లేదు, దోశ చేయటం పెద్ద విషయం కాదు. పట్టుకో, ఇలా ఇలా పెట్టి ఇలా 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 వేస్తే దోశ అయిపోద్ది. అప్పుడే రాకూడదు, నేను 2 సార్లు తిప్పాలాగు. ఇలా చేస్తే ఏమొస్తుంది? నీకు అనుభవం వస్తుంది, నాకు ఆనందం వస్తుంది. ఏమొస్తుందంటే నువ్వు తోక పూరి. ఏంట్రా అలా చేస్తే ఏమొస్తుంది? అంటే పొగిడితే పొంగుతారంట కదా, పూరి కూడా పొంగిద్దామని. ఇలా పొంగుతారు అనే డైలాగ్ అయితే ఆడియన్స్ లాగి పెట్టి నేను వెళ్ళి ఈ పాత్రలు తోముతా. అది ఇచ్చిన పాత్రలు కరెక్ట్ గా చేసి ఉంటే ఈ పాత్రలు తోమే అది వచ్చేది కాదు కదరా. సరే, ఏదో ఫోన్ వస్తుంది, ఆగు. హలో, అవునా? ఓకే ఓకే ఓకే. ఏంటి మా వాళ్ళు రీతుతో ఈ పని చేపిస్తున్నారని నా ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారా? లేదు, ఇక్కడ ఎందుకు అక్కడికి వచ్చి తావచ్చు కదా. ప్రొడక్షన్ వాళ్ళు కాల్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరో తినడానికి వస్తున్నారు. రండి, ఏం కావాలమ్మా? కూర్చోండి. బాబు ఇదిగో, నాకు 2 పొంగిన పూరీలు కావాలి. అందులోకి కూర మాత్రం మసాలా ఘాటు ఎక్కువ ఉండాలి. ఏంటయ్యా కూరలో మసాలా లేదు? లేదా ఓ పని చేయండి, ఈ వీడియో చూస్తూ ఇడ్లీ తినండి. ఏంటయ్యా మసాలా ఎంత ఘాటుగా ఉంది? ఎవరు చేశారేంటి? నీ వీడియోనే. ఇంకా మీరు ఎంటర్ అవ్వలేదా? ఏమిటి గురువు గారు, 2 పెద్ద పులకాలు ఉన్నాయా? మీరున్నారని చేయలేదురా. ఇడ్లీలు ఏంటంటే తెల్ల ఇంటికి వచ్చింది. అనసూయ చూసుకొని చేయాలి కదరా. ఏండి సాంబార్ లో బల్లి పడింది? ఇదిగో వాడు చెప్పాడు కదా, నువ్వు అబద్ధాలు ఆడకు. మా రీతు అక్కడే ఉంది, నీ సాంబార్లోకి ఎలా వచ్చిందిరా? నేను 4 బజ్జీలు 2 ఇడ్లీలు పెట్టమన్నా, నువ్వు 1 ఇడ్లీ 2 బజ్జీ పెట్టు. ఏంటిది పెట్టింది నీ మొహానికి అదే ఎక్కువ. ఎలా మాట్లాడతాడేంటి? వాడితో ఉదయం ప్రొడక్షన్ వాడు అలాగే మాట్లాడాడు, వాడు నీతో అలాగే మాట్లాడాడు. హోటల్ ఒక పెద్ద నడపాలంటే ఒక ఇది ఉండాలి. ఎవరండి మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏంటిదంతా ఏం జరుగుతుంది? ఈ హోటల్ మేము కొన్నాము, మేము ఇక్కడ హోటల్ నడిపిస్తున్నాము. ఏమి ఉన్నారు? ఏమి హోటల్ కొన్నారు? ఈ హోటల్ నాది. గెట్ అవుట్ ఆల్ ఆఫ్ యు. అది ఏంటిది? నా చేత దోశలే ఇచ్చావు, ఇంత పని చేయించావు. మొన్న ఎప్పుడు మన డైరెక్టర్ గారు జబర్దస్త్ జలక్ కింద ఒక టాస్క్ చేయాలి, మీరు మధురా నగర్ లో దోశలు వేయాలన్నాడు కదా. అంటే మీరు చేయనన్నారట కదా. ఇట్స్ డైరెక్టర్ రివెంజ్, నాది కాదు. ఎక్స్ట్రా జబర్దస్త్. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు, దానవీర శూర కర్ణ నరసింహరాజు. ఈ రోజు నా ఇంటి గృహప్రవేశం అండి. దాంట్లో కొత్తది ఏముంది? నేను చేశాను. సరే, ఈ రోజు మరి చాలా వర్క్ ఉంది. పనమ్మాయి ఎక్కడ తెచ్చింది? పనమ్మాయి దండాలయ్య గారు. నరేష్ గారితో చేసి కిందకు చూసి మాట్లాడుతున్నాను చూడు. సర్లే, ఇంట్లో పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? చెప్పాను కదా అయ్య గారు, నేను బాగా పని చేయాలంటే ఒక ఆర్ఆర్ ఒక స్లో మోషన్ ఉండాలని. అబ్బా, ఇది ప్రోమోలకి ఎంత అలవాటు పడిందంటే బాత్రూమ్ కడగాలంటే బెలూన్లు వేయాలి దీనికి. సరే అయ్య గారు, మీరు చెప్పిందల్లా చేస్తున్నాను కదా, నాకు కొంచెం డైలాగులు పెంచొచ్చు కదా. అదేంటే జనరల్ గా జీతం పెంచమంటారు, డైలాగులు పెంచమంటావు ఏంటి నువ్వు? వేరే వాళ్ళ స్కిట్ అనుకోండి జీతం పెంచండి అంటాం, మీ స్కిట్ కాబట్టి డైలాగులు పెంచండి అంటున్నా. సరేలే, నీకు ఆ మాత్రం క్లారిటీ ఉంది, అది చాలు. మాకు కూడా ఉంది క్లారిటీ. అయ్యగారు, మీరు ఎప్పుడు మనుగారు రూమ్ లోకి వెళ్ళి ఎందుకు తింటారు? నేను ఈ రోజు వంట చేసేస్తాను, ఇక్కడే తినండి. మా ఇంట్లో కూడా కొంచెం పని ఉంది, వస్తారా? మళ్ళీ మొదలైంది ఇక్కడ. అయినా అయ్యగారు, మనుగారు రూమ్ కి ఎందుకు వెళ్తున్నారు మీరు? నీకు బేసిక్ గా కీమోథెరపీ తెలుసా? ఆయన దగ్గరికి వెళ్తే కేమోథెరపీ అని ఒకటి ఉంటుంది.
చపాతీలో కేమా, పెరుగులో కేమా, అన్నంలో కేమా, తిని 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 ఒక్కోసారి కేమా కంటే ఫైమానే బాగుందా అనిపించేది బోరు కుట్టించాడు. సర్లే అన్ని పనులు అయిపోయినాయి కదా? అన్ని పనులు అయిపోయాయి అయ్యగారు. లేదురా ఇంకేదన్నా ఉందేమో చూడు ఒకసారి. అయ్యగారు మీరు అలా ముట్టుకోవద్దు. నాకు అయినా నరేష్ అంటేనే ఇష్టం. నరేష్ కి నాకు పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో తెలుసా? భలే ఉంటది. ఆ 6 పతివ్రతల సినిమాలో ఒకడు బయట కూర్చొని ఏడుస్తుంటాడు కదా, అలాగే అలా ఏడుస్తూ కూర్చోవడమే చేసేదే. నువ్వు వెళ్ళిపో. ఈ రోజు నా ఇంటి గృహప్రవేశానికి నా టీం మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ తో వస్తున్నారు. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి. నువ్వు ఎంత జనాలకు తెలియకపోతే మాత్రం మీ అన్నకు కూడా అజర్ బ్రదర్ అని రాయించాలంటారు అక్కడ. నా సంగతి సరే, వాడు నీకు కూడా అజార్ టీం లీడర్ అని పెడతా అన్నాడు. నువ్వు పెట్టి వాయిస్తావు అంటే కానీ ఆగలేదు వీడు. నీకు ఆ మాత్రం క్లారిటీ ఉంది చాలు. నిన్ను హైదరాబాద్ ఎందుకు పంపించాను? నువ్వేం బిగుతున్నావు? ఏం బిగుతున్నావు? ఏం చేశానయ్యా? యాక్టింగ్ చేస్తున్నాడు కదా. ఆ దరిద్రం చూడలేకనే కొడతాను దీన్ని. అరే వాళ్ళెవర్రా? జడ్జిలు. ఇదేంటిదిరా? జబర్దస్త్ స్టేజ్. అరే ఇన్ని తెలుసు నీకు, కామెడీ చేయడం ఇట్టు కొడతాడంట బాబు. అంటే ఇంట్లో కొట్టలేక. అరే వాళ్ళు ఏది మాట కా మాట చెప్పుకోవాలి. జడ్జిలు దేవుళ్ళురా. దేనికన్నా? మిమ్మల్ని భరిస్తున్నాం కదా. నువ్వు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సీట్లోనే కూర్చున్నారంటే వాళ్ళు నిజంగా దేవుళ్ళురా. ఆ లెక్కన నేను కూడా దేవుడినే. ఎందుకన్నా? నీ ఇద్దరు వచ్చినా కూడా భరిస్తున్నాను కదా, మరి నేనంత దేవుడినా వాళ్ళు చెప్పు. వాళ్ళ సంగతి పక్కన పెట్టాక నీకు ఫోన్ చేసి మరి దీనికోసం పిలిపించా కదా, ఎలా అనిపిస్తుంది? నువ్వు దీనికోసం ఫోన్ చేసావు అనుకోలేదురా, మళ్ళీ ఇంకెక్కడేం చేసావా అనుకున్నాను. అసలు నువ్వే చెప్పాక నిన్ను ఎలా చూసుకోమంటావు? అన్నవరంలో పవన్ కళ్యాణ్ గారిలో చూసుకోమంటావా, లేదంటే అర్జున్ లో మహేష్ బాబు గారిలో చూసుకోమంటావా? వాళ్ళలా చూసుకోక్కర్లేదు కానీ వాళ్ళల్లో నిన్ను చూసుకున్నావు కదా, అది మాత్రం భయంకరంగా ఉందిరా. సరే నువ్వు వచ్చావు కానీ బావని ఎందుకు తీసుకురాలే? నువ్వు చేసే ఈ మాత్రం దానికి బావెందుకు బొక్క, చాలే అక్క. అక్క నువ్వు త్వరలో చూస్తూ ఉంటావు మన యాక్టింగ్ కి. ఎప్పుడోకప్పుడు ఇంట్లో ఒక నందిని చూస్తావు. నువ్వు ఎప్పుడో తెచ్చాను అందుకోసం రోజు టీవీలో ఈ పందిని చూడాల్సి. మన ఫీలింగ్ ఎంత బాగా చెప్పిందో. ఈ మధ్య నేను బాగా సెటిల్ అయ్యాను కదా, పప్పన్నం ఎప్పుడు పెడతామని అడుగుతున్నారు అందరూ. అరే టోకెన్ లేకుండా నీకు ఇక్కడ ఉత్తన్నం పెడతారంటరా? నీ బతుకు మళ్ళీ పప్పన్నం. సరే గానీ ఈ మధ్య నేను బాగా ఫేమస్ అవుతున్నాను, ఊళ్ళో ఫ్లెక్సీ వేయించొచ్చుగా. అరే మన స్కిట్ విన్ అయిన తర్వాత ఆది అన్న కాళ్ళు పట్టుకుంటున్నావు మిక్సీ కోసం. సర్లే రాకొచ్చారులే గానీ మీకు కొంచెం కాఫీ తెప్పిస్తా. పనమ్మా. అయినా అస్తమాను పనమ్మాయి పనమ్మాయి అని అందరు ముందు పిలుస్తూ ఉంటారు. ఏంటి అసలు జబర్దస్త్ లో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నన్నే పనమ్మాయిగా ఎందుకు పెట్టారు? ఎందుకో నేను చూస్తే అంట్లు తోమడానికి కరెక్ట్ గా ఉన్నావేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. నేను ఆ కాఫీ ఏమమ్మా? మా ఇద్దరిదే తన జోడి ఏదైనా ప్లాన్ చేయకూడదు. వీడు బొచ్చు దానికే జోడి అన్నాడంటే ఇంకొక 4-5 అయిపోతే డాడీ అనమంటాడు ఇక. సర్లే మీరు వెళ్ళి ఇల్లు చూస్తానండి. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? మన ఫ్యామిలీ మెంబర్స్. ఇల్లు బాగా కట్టారు, బాగుంది. ఇక మా ఆవిడి మా అబ్బాయి ఏంటో గానీ మీ ఇద్దరం అలా రోడ్డు మీద వెళ్తుంటే అన్నదమ్ముల్లాగా ఉన్నారా? ఊరుకోనా నీ వయసు తగ్గించుకోవడం కోసం నా వయసు పెంచుతున్నావు చిరాగ్గానే. సరేరా ఇది జబర్దస్త్ సెట్. ఇక్కడ హైపర్ రాజు రేజింగ్ రాజు అంటారా? నాకు డౌట్ నానా, చెప్పు. ఇంగ్లీష్ పదాల్లోని ఒక అక్షరం కదా సైలెంట్ అవుతుంది, ఇక్కడేంటి హైపర్ రాజు రైజింగ్ రాజులో రైజింగ్ రాజు మొత్తం సైలెంట్ అయిపోయింది. అలా కనుకరా బాబు, మొత్తం అంతా తీసిపాడు చెప్తారు. ఏమండి మా తమ్ముళ్ళండి, కలిసి పుట్టాం, కలిసి పెరిగాం, కలిసి చదివాం. కలిసి మాత్రం వెళ్ళలేదండి, వాడు ఒక్కడు మాత్రమే వెళ్ళాడు. ఒరే మన టిఫిన్ సెంటర్ కి నా పేరు పెట్టు, మళ్ళీ అంటనే ఇందులో తీస్తావు. దొరబాబు టిఫిన్స్ అంటే చూసిన వాళ్ళు అదేదో టిఫిన్స్ అనుకుని ఎవరో రావట్లేదురా పేరు మార్చాను. ఫ్యామిలీ మెంబర్స్ కి బాగా క్లారిటీ ఉంది అందరికి. సరే కన్నా నువ్వెప్పుడు కడితే ఇంత పెద్ద ఇల్లు మనకి? నా రక్తాన్ని చెమటగా చేసి కడతాను. నీ ఒంట్లో ఉన్నదే గిద్దరు రక్తం, దాన్ని మళ్ళీ చెమటకం చేస్తే ఇంకా ఉంటది బొక్క బొక్క. ఏమన్నా ఫీల్ అయ్యావా? ఫీల్ అవడానికి ఏముంది, అయినా నువ్వు పీకేదేముంది. మీకేంటి కాదు కానీ పనమ్మాయి. మీరు పనమ్మాయి పనమ్మాయి
పనమ్మాయి అని ఎందుకు పిలుస్తారో అర్థమైందండి. అందంగా ఉంటా కదా, పర్టికులర్ గా పనమ్మాయి అని పిలిస్తే గానీ తెలియదని కదా. లేకపోతే ఏ పీతలు పట్టేదో అనుకుంటారు మళ్ళీ చెప్పకపోతే. సరే సరే ఆడి కాఫీ. ఎరా ఎలా ఉంది? నువ్వు పక్కన ఉంటే నాకు ఏం ఫీలింగ్ రావట్లేదు నాన్న. నువ్వు ఆగు, ఇలా ఎందుకులే గానీ ఎరా మీరు వెళ్ళి ఇల్లు చూడండి. ఏటి ఇల్లు చూసిది? మాకెవరాటి ఆహా మాకు టీ ఇస్తారు కానీ కదరా, మాకు టీ కావాలి. టీ లేదంట కదా, వదిలేసే. నువ్వు ఊరుకోరా, నువ్వు ఎక్కడ పడితే అక్కడ తాగేస్తావు టీలు, మేము తాగక్కలుద్దా? ఇల్లు చూసిరండి అని ఇప్పిస్తారా టీ? మనం లోపలికి వెళ్ళి నువ్వు ఉంటే అందరూ టీనే అడుగుతారు. ఎవరు వస్తున్నారు? మన ఫ్యామిలీ మెంబర్స్. మా అక్క చిచి మా అన్న చిచి. నువ్వు లేడీ గెటప్ వేయడం వల్ల వాడు అక్కనాలో అన్నానాలో ఏమి తెలియక ఎంత ఇబ్బంది పడుతున్నాడో మీ తమ్ముడు. ఊరుకోండి, చిన్నప్పటి నుంచి నాకు మా తమ్ముడికి మంచి బాండింగ్ ఉంది. ఉదయం లేసే వాడి మొహే చూస్తాను తెలుసా? నువ్వు కూడా చూస్తావా? చూస్తానా? చూస్తే లేస్తానా? నిన్ను చూసినా కూడా లేవలేరులే కానీ. నమస్తే మేడం గారు. నమస్తే సార్. మావిడి సల్మా. నిన్ను టీవీకి పరిచయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్ను టీవీకి పరిచయం చేసిన ఎదవేవడా అని. అమ్మా ఆ ఎదవ నేనే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అంటది కానండి, మావిడి కూర చేసిద్ది, ఒక్క రోజు కూడా మాడిపోలేదండి. మీరు మాడి కూర మాడి ఎందుకులేండి. పంచులు బాగానే టైమింగ్ కరెక్ట్గా ఎత్తనావే. అవును, టైమింగ్ అంటే గుర్తొచ్చిందండి, ఈ మధ్య మీరు స్కిట్స్ లో కనపడతలేదంటండి. ఓటీటీలో బాగా బిజీ అయిపోయాను రా. ఓ టీ అన్న ఇస్తారండి అక్కడ. రండిరా, చూసారా ఇల్లంతా? ఏముంది, బొక్కలో ఉంది. ఆ గోడలు దూకడానికి లేదు, తలుపులకు బొక్కలు లేవు. నీ కంఫర్ట్ ఎవరికి కావాలరా? నా కంఫర్ట్ ప్రకారం కట్టుకున్నాను ఇల్లు. ఏమండి ఆది గారు, నాకు మాత్రం మహా ఆనందంగా ఉందండి. నా సైజు ఫ్రిడ్జ్ ఉంది లోపల. ఇదేంటి ఫ్రిడ్జ్ చూసి అంత ఆనందపడతాడు? సడన్ గా ఏమన్నా అయితే లోపల వేయడానికి ఉంటుంది కదా సార్. సర్లే భోజనాలు చేద్దాము, వచ్చేయండి. ఏంటి భోజనాలు? టీ ఇవ్వకుండానే? టీ ఎక్కడ? టీ సంగతి అయిపోయింది, ఇప్పుడు భోజనాలు. ఏదైనా మాకు టీ ఇచ్చాక అప్పుడు భోజనాలు. ఆ అమ్మాయిని వచ్చి టీ ఇవ్వమనండి ముందు. మీరు ఆచార్ గారు కదా? నీకెలా తెలుసు, గుర్తుపట్టావా? బాత్రూమ్ లో కూడా బ్లాస్ట్ పెట్టమన్నారంట కదా, అది డౌట్ వచ్చింది. మీరే ఆచార్ గారు? భోజనాలు ఎవరెవరేం తింటారు? భోజనాలనే అమ్మాయిని వడ్డించమనండి. వాడు చూసావా ఒక స్కిట్కి ఎలా తయారయ్యాడు? నాకైతే పంచపక్ష పరమాణాలు కావాలి. 5 రూపాయల భోజనం కోసం అరగంట సేపు క్యూలో నిలబడ్డా, నీ ముఖానికి పంచపక్ష పరమాణాలట. నాకు ఒకటి అర్థమైందిరా దీన్ని బట్టి, మీ అందరికంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగా చేస్తున్నారా, నిజంగా చాలా బాగా చేస్తున్నారు. ఇక నుంచి మిమ్మల్ని మొత్తం తీసేసి ఇదేంటి లాస్ట్ అది వీళ్ళ నాన్నతో వచ్చాడేంటి వీడు? యాజ్ యూజువల్ లాస్ట్ లో. ఏంటన్నా నాతో రావడానికి ఎలా ఉంది? ఎక్కువైపోయింది, నేను రావడం ఏంటో నాకే తెలియదు. ఎప్పుడొచ్చావని కాదు నాన్న, బుల్లెట్ దిగిందా లేదా? దిగినట్టే ఉన్నాయి నీ డైలాగులు. అదైతే కరెక్ట్ గా చెప్పారు, దిగినట్టే ఉన్నాయి డైలాగ్. మీ కూడా అలాగే ఉన్నాయండి. ఎవడో కబ్జా చేసిన స్థలంలో నువ్వు ఇల్లు కట్టావంటన్నా, వాడు ఇప్పుడు ఆ ఇల్లు కూల్చడానికి వస్తున్నాడు. వాడు కూలిస్తే మనకేమైనా బొక్కేంట్రా? నాకంటూ కొత్త టీం మెంబర్స్ దొరికారు. ఇక నుంచి వీళ్ళందరినీ పెట్టుకొని ఒక కొత్త ఇల్లు కట్టేస్తా. ఇలా చేస్తారు కదా? మేము చేయలేమన్నా. అదేంటి? ఇంకా రెండో ఇల్లు అంటే మాకు ఇంకా నువ్వు పేమెంట్ ఇచ్చినట్టే. అది కాదురా, మీకంటూ కొన్ని డైలాగులు అవి. గెస్ట్ గా వచ్చాం కాబట్టి నువ్వు నాకు డైలాగులు ఇచ్చావు, లేకపోతే మమ్మల్ని కనీసం మాట్లాడిస్తావు అన్నా. వద్దన్నా. అరే పనమ్మా, ఇప్పుడు మనకేం పని లేదు, ఇంకొకటే. నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? నాకు టీ ఇవ్వరా? అమ్మాయిని వచ్చి టీ ఇవ్వమనండి ముందు. ఇక టీ లేదు, స్కిట్ కూడా అయిపోయింది. స్కిట్ ఏంటి అయిపోయింది? ముందు అమ్మాయి టీ ఇస్తేనే